అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఒక గొప్ప శాస్త్రవేత్త గురించి మాట్లాడుకోబోతున్నాను. ప్రపంచం మర్చిపోయిన గొప్ప విజేత. యూనివర్సిటీల తలుపులను మూసుకున్నా అతని ఆలోచనలు ఆగలేదు. ఆయన పేరే జేమ్స్ లవ్లాక్. బ్రిటన్లో పుట్టిన లవ్లాక్ చిన్నప్పటి నుండే ప్రకృతి పట్ల అసాధారణ ప్రేమ కలిగినవాడు. కానీ విద్యలో పరాజయం, నమ్మకాల్లో విచ్ఛిన్నం ఆయనను ఓడించలేదు. ఆయన పర్యావరణాన్ని జీవనమైనదిగా చూశాడు. కానీ ఆ ఆలోచనలు శాస్త్రవేత్త మూర్ఖంగా కొట్టిపారేశారు. అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా ఆయనను ఆహ్వానించింది. కానీ అక్కడ కూడా తనకు లవ్లాక్‌కి వ్యతిరేకం ఎక్కువయింది. అతను పగలు పరిశోధనలు, రాత్రులు ప్రశ్నలు, విమర్శల మధ్య ప్రయాణం. ఆయన చేసిన యంత్రం వాతావరణం ఎలా మారుతుందో చెప్పగలిగింది. అదే యంత్రం భవిష్యత్తు పర్యావరణ మార్పులను ముందే హెచ్చరించింది. ఇస్రోలో కూడా ఆయన ఆధ్యాత్మికమైన శాస్త్ర దృష్టిని అర్థం చేసుకోలేక బయటకు పంపించారు. ఎందుకంటే ఆయన విశ్వాన్ని జీవంలా చూశాడు. యంత్రాలను కాకుండా ప్రకృతిని మానవునిలా గౌరవించాడు. లవ్లాక్ ప్రతిపాదించిన గాయ సిద్ధాంతం ప్రపంచాన్ని కుదిపేసింది. భూమి ఒక జీవి అని చెప్పాడు. ఆమె తన ఉష్ణోగ్రతలు, సముద్రాలు, గాలి అన్నిటినీ తన శరీరంలో నియంత్రిస్తుందని. పూర్వపు అనాగరికతలో ఉన్న ప్రపంచం ఇప్పుడు గాయ సిద్ధాంతం వైపు చూస్తుంది. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒక కొత్త ఆలోచనను అర్థం చేసుకోవడానికి ప్రపంచానికి కొంత సమయం కావచ్చు, కానీ నిజం ఎప్పుడు వెలుగులోకి వస్తుంది. జేమ్స్ లవ్లాక్లా ఆలోచించండి. ప్రతిసారి భిన్నంగా ఆలోచించండి. ఎదురు ప్రశ్నల మధ్య కూడా ముందుకు సాగండి. మీ ఆలోచనలు ప్రపంచానికి మార్చే శక్తి కలిగినవే. అందుకే నీవు బలమైన వాడివి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.